హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు పర్ణికాశ్రీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వ్లాగ్లో మీకు సింపుల్గా నేను రోజువారీ ఇంట్లో వంకాయ కూర ఎలా తయారు చేస్తానో చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా ఒక పెద్ద సైజు వంకాయలని 2 తీసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకోవాలి. 2 టమాటాలు, అలాగే 6 పచ్చిమిరపకాయలను తీసుకోవాలండి. ఉల్లిపాయలను, టమాటాలను, పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం లైట్ పింక్ షేడ్లోకి వచ్చాక అందులో ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దానిపైన మంట సిమ్లో పెట్టి దానిపైన ఒక మూతను ఉంచి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇవి మగ్గేలోపు గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని వంకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల వంకాయల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా మగ్గిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కల్లోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి రుచికి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దానిలోకి ఒక 250 ml గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకుని అందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత అందులోకి లైట్గా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపిన తర్వాత అందులో కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గించి తర్వాత గరిటెతో కానీ పప్పుగుత్తితో కానీ ఎనుపుకుంటే కూర రెడీ అయిపోయినట్టేనండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వంకాయ కూర రెడీ.